పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కో ఎడ్యుకేషన్ విధానంలో మార్పులు చేసిన యాజమాన్యం బాలుర కోసం ప్రత్యేక క్యాంపస్ ఏర్పాటు చేసింది. అయితే అదనపు ఫ్యాకల్టీని నియమించకుండా ఉన్నవారినే 2 క్యాంపస్లలో సర్దుబాటు చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఒక్కసారిగా విద్యార్థులు గోడ దూకి క్యాంపస్లోకి వెళ్లి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ప్రిన్సిపల్ అనురాధతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇది మా 2 క్యాంపసెస్ నియర్ బై అవడం వల్ల మా కాలేజ్ ఇంటర్నల్ గా ఇది జరుగుతుంది. పిల్లల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం పిల్లల పేరెంట్స్ యొక్క కోరిక మీద దీన్ని ఉమెన్స్ క్యాంపస్ కింద చేంజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆడపిల్లలు ఈరోజు బయట భద్రతా విషయం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ పెట్టడానికి డిఫరెంట్ మెజర్మెంట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే పిల్లలకి పేరెంట్స్కి అనువుగా ఉండాలి. 2 క్యాంపస్లు పక్క పక్కనే ఉన్నాయి. జస్ట్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి ఎలా అయితే షిఫ్ట్ చేస్తామో అలా మా క్యాంపస్లో ఒకే మేనేజ్మెంట్, ఒకే పరిధిలో ఉండే వాటివి ఒకే రకంగా సిస్టమ్ రన్ అవుతున్నప్పుడు ఈ క్యాంపస్ నుంచి ఆ క్యాంపస్కి షిఫ్ట్ చేయడం వల్ల పిల్లలకి ఇంకా మెరుగైన విద్య అందుతుంది, ఆడపిల్లలకి ఇంకా సేఫ్టీ అనేది ఉంటుంది. కాబట్టి మేము ఈ డెసిషన్ తీసుకోవడం అనేది మా మేనేజ్మెంట్ చేశారు. దీని గురించి ఏబీవీపీ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు లేదా వివిధ విద్యార్థి సంఘాలు వచ్చి అడగడంలో తప్పలేదు, కానీ ఆస్తులు ధ్వంసం చేయడం, దూకి రావడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం కింద గోచరిస్తుంది. బిల్డింగ్ అండి ఆల్రెడీ చేసాం. ఏదైతే మన భీమవరం 1 టౌన్ పట్టణంలో రీసెంట్గా శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ మార్చడం జరిగింది జోలపాలెం రోడ్లోని 1 టౌన్లోకి. కానీ ఈ యొక్క కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్ చేసుకునే ముందు మా కళాశాలలో 1000కి పైగా జాబ్ అవకాశాలు వచ్చినాయి విద్యార్థులకి, గతంలో చదివిన విద్యార్థులకి. కానీ ఈ యొక్క జాయిన్ చేసుకున్నారు. కానీ ఈ యొక్క విద్యార్థులు ఎవరైనా జాయిన్ అయిన 6 నెలలకి మీరు పక్క క్యాంపస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఈ క్యాంపస్ ఉమెన్స్ క్యాంపస్ చేస్తున్నాము, పక్క క్యాంపస్కి వెళ్ళాలి మీరు అని చెప్పి విద్యార్థులను ఆందోళన గురి చేయడం జరిగింది. దీని గురించి విద్యార్థి తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎటువంటి సరైన స్పందన రాలేదు యాజమాన్యంతో. కానీ చైర్మన్ గారికి కూడా మెయిల్ పంపించడం జరిగింది, కానీ ఎటువంటి స్పందన రాలేదు. కావున వీళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఆందోళన చెంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ వారిని మమ్మల్ని దగ్గర రావడం జరిగింది, మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము కళాశాలకు వచ్చి మాట్లాడి ఎటువంటి సరైన సమాధానం లేకపోతే మేము ఈరోజు విద్యార్థులతో కలిసి ఈరోజు ప్రశ్నించడానికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మమ్మల్ని అడ్డుకుని